హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటిభోజనం. నేను మీ ఆశాచ్యుతి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే మ్యాంగ్లూర్ బన్స్, అదేనండి ఈ బనానా బన్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బనానా బన్స్ అనేవి తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చేయటం కూడా చాలా చాలా ఈజీ అనమాట. మరి ఆ టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. నేను చెప్పినట్టు ఫాలో అయినట్లయితే యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి బనానా పూరీస్ మీరు తయారు చేసేయచ్చు. దీనికోసం నేను ఒక గిన్నెలో ఒక పెద్ద అరటిపండుని తీసుకున్నాను, బాగా పండినది. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల చక్కెర వేసేసుకొని దీంతో పాటు చక్కగా మెత్తగా చేసుకుంటున్నాను. మీరు మ్యాషర్ యూస్ చేసి కూడా చక్కగా మెదుపుకోవచ్చు, కానీ మిక్సీలో మాత్రం వేయద్దు. ఇలా పూర్తిగా అరటిపండుని మెత్తగా మెదుపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనకి చక్కెర అనేది కరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కమ్మటి పెరుగుని కలుపుకుంటున్నాను. ఈ పెరుగు కలిపిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న చక్కెర ఏదన్నా ఉంటే అది కూడా కరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని, చిటికెడు ఉప్పుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకొని నలిపి వేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పూర్తిగా ఈ అరటిపండు మిశ్రమంతో మాత్రమే కలుపుకోవాలి. ఒక్క చుక్క నీరు కూడా వేయకూడదు. నాకు ఇక్కడ ఈ ఒక్క అరటిపండు కోసం 150 గ్రాముల మైదా పిండి పట్టిందండి. మీరు ఇంకా ఎక్కువ చేయాలి అనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా డబుల్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని వేసుకొని కలుపుకుంటున్నట్లయితే మనకి పిండి గట్టిగా రాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో అనేది వస్తుంది. ఇలాగా పూర్తిగా పిండిని కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూను ఆవు నెయ్యిని కలుపుకోవాలి. ఈ ఆవు నెయ్యిని మీరు ముందే కలుపుకోవచ్చు, లేదా చివరిలో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ నెయ్యిని కలిపిన తర్వాత బనానా పూరి మిశ్రమం అనేది మంచి వాసన అనేది వస్తుంది. సో అస్సలు స్కిప్ చేయకుండా తప్పనిసరిగా నెయ్యిని వాడుకోండి. ఈ విధంగా ఫైనల్గా పిండిని రెడీ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసము 8 గంటల సేపు నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, పిండి అనేది కొంచెం డబుల్ సైజులోకి వస్తుంది. ఇప్పుడు దీనిని బాల్స్ లాగా, అంటే పూరీలు చేసుకోవటానికి ఎంత పిండి అవసరమో అంత పిండి తీసుకొని బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మామూలు పూరీ చేసే పిండి కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ పిండిని తీసుకొని చపాతీ కర్రతోటి పూరీలాగా తయారు చేసుకోండి. ఇలా పూరీలను తయారు చేసుకునేటప్పుడు మీరు పొడి పిండి వాడకుండా కొంచెం నెయ్యిని కానీ లేదా నూనెని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా ఇంత మందంగా పూరీని తయారు చేసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దానిలోకి నూనెని బాగా మరిగించుకోవాలి. ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పూరీలను వేసుకొని వేయించుకోవాలి. అంటే ఇది వేడి తగ్గకుండా ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను రెండవ వైపుకు తిరగవేసుకుంటున్నాను. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలను తయారు చేసుకున్నట్లయితే మనకి ఈ పూరీలు అనేవి బాగా పొంగి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకొని ప్లేట్లు పెట్టేసుకుంటే చాలా చక్కగా ఉంటాయి. అలాగే నూనెని మీరు వేడి చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నట్లయితే పూరీలు అనేవి పొంగకుండా ఉంటాయి. చూడండి, పూరీలు మంచి రంగులోకి వచ్చేసేసి బాగా పొంగాయి, ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. సో ఖచ్చితంగా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని పూరీలను తయారు చేసుకోండి. ఇలా ఒకసారి తయారు చేసి చూడండి, ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.